ప్రకాష్ రెడ్డి గారు, తులసిరెడ్డి గారు రైట్ చేసిన అంశాలతో పాటుగా ఇంకొక కీలకమైనది ఈ ప్రస్తావనకు వస్తుంది. 2014 నాటికి దేశంలో ద్రవ్య లోటు 4.9% ఉన్నది, ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. అది సరే మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చి ఉండొచ్చు, ఎప్పుడు కూడా అది పెరుగుతూనే పోతోంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 5.9 ఉన్నది, దాన్ని 5.8 చేస్తాం, 5.1 చేస్తాం అని చెప్తున్నారు. అక్కడే ఆ లోటే మీకు కనపడతా ఉంది. జీడిపి పెరిగిందని చెప్తే జీడిపిలో శాతాలు ఇవన్నీ చెప్తుంది. థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ అంటా ఉన్నారు. ఈ దేశంలో జనాభా గురించి మాట్లాడలేదు. యూకేనో లేకపోతే జపాన్ అయ్యంత దేశాలు వాటితో పోల్చుకుంటారు, ఎందుకు చైనాతో అమెరికాతో పోల్చుకోరు? నేను అయ్యాయి చెప్పట్లా. ఈ రూపాయి రాక రూపాయి పోకడకు సంబంధించి. అలాగే ట్యాక్సుల్లో కార్పొరేట్ ట్యాక్స్ ఎందుకు తగ్గింది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎందుకు పెరిగింది అన్న దాని మీద కూడా ఏం చెప్తారు? ముందు నేను అంతకంటే ముందు ఫస్ట్ మీరు ఇంతకుముందు చర్చలు పెట్టిన 3 పాయింట్స్ మీరు చెప్తాను సార్. చెప్పండి. తులసిరెడ్డి గారు ఏమైతే అంతకుముందు మీరు ఎత్తిన ప్రశ్న ఏంటంటే జిఎస్టీ, అంటే పర్టికులర్ జిఎస్టీ గురించి మాట్లాడుతూ ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందా అనే ప్రశ్న అడిగా, అది మీరు లేవనెత్తారు సార్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, అంటే ఉత్పత్తి రంగం పెరుగుతలేదు, దాని మీద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తలేవు కదా అనేటువంటిది మీరు ఆ చర్చ తీసుకొచ్చారు సార్. నేను చాలా స్పష్టంగా మీ ద్వారా మీరు చూస్తున్నారని చెప్పదలుచుకున్నాను సార్. యాంత్రీకరణ ప్రపంచం మొత్తాన్ని కూడా మారుస్తున్నటువంటి పారిశ్రామిక రంగం సార్, ఇది అర్థం చేసుకోవాల్సిన పాయింట్ సార్. ఒకప్పుడు మనం ఒక షాంపూ తయారు చేయాలంటే రోజు ఒక పెద్ద కంపెనీ పెడితే 1 లక్ష షాంపూలు తయారు చేసేది, ఈరోజు 8 మంది కలిస్తే 8 లక్షల షాంపూలు తయారు చేయొచ్చు కదా. ఆటోమైజేషన్ అంటాం కదా, యాంత్రీకరణ పెరుగుతుంది. నేను ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నాను సార్. 2 లక్షల టాబ్లెట్స్ తయారు చేయడానికి మాకు రోజంతా పట్టేది ఒక 20 మంది కలిస్తే. ఇప్పుడు 8 మంది కలిస్తే 50 లక్షల టాబ్లెట్స్ తయారు చేయొచ్చు రోజంతా కలిపి. ఒకప్పుడు 50,000 క్యాప్సూల్స్ తయారు చేయాలంటే 4 కూర్చునే వాళ్ళు, ఇప్పుడు 4 లక్షల క్యాప్సూల్స్ చేయాలంటే ఒక్కళ్ళు సరిపోతున్నారు సార్. అందుకోసం యాంత్రీకరణ జరుగుతున్నప్పుడు పారిశ్రామిక రంగంలో మందులు, చాక్లెట్లు, పిప్పర్మెంట్లు, బిస్కెట్లు, బ్రెడ్, ఇంకేవైనా బట్టలు కూడా మీరు లేవనెత్తరు కూడా చెప్తున్నారు. బట్టలు కూడా ఆటోమైజేషన్ లో బట్టల పరిశ్రమలు కూడా విపరీతంగా ఆటోమైజేషన్ వచ్చేసినారు. కుట్టడం కానీ, కటింగ్ కానీ, దానికి సంబంధించిన ఉపాధి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేదు సార్. అసలు పరిశ్రమ యాంత్రికరణ జరగలేదు, అసలు పరిశ్రమలే రావట్లేదని చెప్తున్నారు. రాకపోవడానికి మార్కెట్ లో డిమాండ్ లేకపోవడం కాదు నిపుణులు చెప్తున్నారు. నేను మార్కెట్ లో డిమాండ్ ఉంది, ఉన్న పరిశ్రమలు అప్డేట్ అవుతున్నప్పుడు కొత్త పరిశ్రమలు, పారిశ్రామిక రంగం అనేటువంటిది ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఇంకా పెద్దగా పెరగడానికి అవకాశాలు ప్రపంచంలోనే లేవు సార్, భారతదేశం కాదు. కాబట్టి ఆ రంగం గురించి మనం ఉత్పత్తి సహజంగా నేను లాభం వస్తే పెట్టుబడి పెడతాను సార్, లాభం రాకుండా ఎందుకు పెట్టుబడి పెడతాను? అందుకోసం లాభాలు తగ్గుతున్నాడు ఉత్పత్తి రంగం. ఎందుకంటే మార్కెట్ లో ప్రొడక్షన్ బాగా పెరిగింది అనుకోండి, లాభాలు తగ్గుతాయి కదా. ఆ కొనలో చూసినప్పుడే ఆ రంగం ఈ రోజు అట్రాక్టివ్ కాదు పెట్టుబడిదారులకు అనేటువంటి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ సార్. జిఎస్టీ పెరుగుతుంది అంటేనే అర్థం చేసుకోండి, మీరు ఇంత దానికి దీనికి కనెక్ట్ చెప్తున్నాను. ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరుగుతుంది అంటేనే ప్రజల కొనుగోలు పెరిగినట్టుగా అర్థం చేసుకోవాలి సార్. మనం ప్రజల కొనుగోలు పెరిగితేనే కార్పొరేట్ ఎందుకు తగ్గింది సార్? కార్పొరేట్ ట్యాక్స్ అందుకోసం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం కోసం మీకు మేము 2014లో చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి సంవత్సరం మా మేనిఫెస్టోలో చెప్పాం సార్, ప్రతి సంవత్సరం 1% తగ్గించి. ఇప్పుడు ఈరోజు స్పీచ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి తగ్గించి ఈ రోజున 22% పట్టుకొచ్చి అదే అమౌంట్, అంటే ఆ నిధిని పెట్టుబడి రంగాల్లోకి మరింత పంపింగ్ చేయడం అనేటువంటిది దేశ అవసరం, ఈ సమాజానికి అవసరం. మన యొక్క యాంత్రీకరణ, మన యొక్క మేక్ ఇన్ ఇండియా కూడా. అవును సార్, కార్పొరేట్ కార్పొరేట్ రంగానికి పన్ను తగ్గించి వాళ్ళు మళ్ళీ అందులో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి సహకరిస్తున్నారు. పేదలు కొనుక్కునే వాటి మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ తగ్గిస్తే వాళ్ళు ఇంకొక వస్తువు కొంటారు కదా, అది ఎందుకు ఆలోచించట్లేదని. ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరిగిందంటే పేదల నుంచి పిండుతున్నదే ఎక్కువ అని దానిలో ఉద్దేశం. శ్రీనివాస్ గారు, ప్రజల మతిమరుపు, అంటే ప్రజలకు మర్చిపోయే లక్షణం ఎక్కువ ఉందని చెప్పడానికి చర్చలో ఒక భాగంగా అనిపిస్తుందని చెప్పదలుచుకున్నాను సార్. 2014లో ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పప్పుల మీద 4%, మంచినూనె మీద 8%, వ్యవసాయ ఉత్పత్తుల మీద బియ్యం మీద 1%. అప్పుడు కూడా ఈ రోజు 0 ట్యాక్స్ సార్, అన్నిటి మీద 0 ట్యాక్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. జిఎస్టీలో అంటే పేదవాళ్ళు, అత్యంత పేదవాళ్లకు నో ట్యాక్స్, నో ట్యాక్స్ ఎనీవేర్. ఇది అర్థం చేసుకోవాలి సార్. గత ప్రభుత్వాలు వేసినటువంటి పేదవాడు బట్టలు వేసుకోవడా, పేదవాడు సబ్బు కొనుక్కోవడా, పేదవాడు పేస్ట్ కొనుక్కోవడా, వాటి మీద అది చెప్పండి. నేను వాటి మీద సార్ ఇంకొకటి చెప్తాను సార్. ఎక్సైజ్ డ్యూటీ 16%,
వ్యాట్ 10%. అప్పుడు జిఎస్టీ అంతకుముందు ఏపీ జిఎస్టీ సిఎస్టీ ఉన్న రోజుల్లో కూడా ఎక్సైజ్ డ్యూటీ 16%, 24% ఎక్సైజ్ డ్యూటీ, 10%, 12% వ్యాట్ జిఎస్టీ ఉన్న రోజుల నుంచి ఈ రోజున అన్ని కలిపి 18%, 13%, 12% వచ్చినాయి సార్. అన్ని వస్తువుల నేను 10 ఉపయోగిస్తాను. ఈవెన్ మీరు ఇంతమంది పెద్దలు రామరెడ్డి గారు ఒక మాట చెప్పారు, స్టీల్ కూడా, స్టీల్ ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ సేల్స్ ట్యాక్స్ కలిపితే 38% నుంచి గతంలో 2004, 2003, 2005, 2006 సంగతి చెప్తున్నారు సార్. మన 20 ఏళ్ళు అయింది కాబట్టి మనం మర్చిపోతున్నాం, మన వయసు పెరిగింది, మనకు చాలా మంది ప్రజలకు అది గుర్తుండదు కూడా. అప్పుడు 38% స్టీల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఉంటే, అన్ని ఎక్సైజ్ డ్యూటీ సేల్స్ ట్యాక్స్ ఉంటే, అప్పుడు సేల్స్ ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు అది అన్ని కలిపి 28% వచ్చింది సార్. అన్ని వస్తువులు ఈ దేశంలో జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక్క వస్తువుకు కూడా నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నా, ఏ ఒక్క వస్తువుకు కూడా 1% ట్యాక్స్ కూడా పెరగలేదు. చాలా వస్తువులకు 0 ట్యాక్స్ అయింది పేదవాళ్ళు ఉపయోగించేది, చాలా వస్తువులకు పన్ను తగ్గింది. నేను అడిగే మిమ్మల్ని పేదవాళ్ళు ఉపయోగించే వస్తువులు ఈవెన్ బిస్కెట్స్ టీ పౌడర్ అంటే ప్యాకెడ్ ప్రొడక్ట్స్ తో సహా మీరు అన్నట్టు బిస్కెట్స్ పెద్దవాళ్ళు తినాలంటే తింటారు. నేను వాటితో సహా ఎక్సైజ్ డ్యూటీ సేల్స్ ట్యాక్స్ కలిపినప్పుడు 28% ఉన్నది, ఇలా 18% వచ్చింది సార్. అన్ని తగ్గినాయి అని చెప్తున్నాను సార్. ఇది మీరు లెక్క తీసుకుంటే 2004-05 నుంచి 2014-15 మీరు లెక్కలు తీసుకోండి, అన్ని ట్యాక్స్ తగ్గినాయి సార్. 2014 లెక్కలు 4 లెక్కలు తేలేదు కానీ ప్రకాష్ అందుకోసం మనం మర్చిపోతాం కాబట్టి అప్పుడు ఎక్కువ ఉండే ఇప్పుడు తక్కువ ఉండే అనే చర్చ తీసుకొస్తున్నారని వారు అన్నారు. రామరెడ్డి గారు అన్నారు కాబట్టి 28% ఐరన్ మీద ఉందన్నారు కాబట్టి ప్రస్తావించి అంతే. రామరెడ్డి గారు వారి కోణంలో అది కరెక్ట్. ఎందుకంటే మరింత తగ్గితే మీరు అన్నట్టుగా తగ్గితే పేదవాడి యొక్క గృహం కట్టుకునేటువంటి ఇంకా పెరిగితే దాని వల్ల ఉపయోగమైన స్క్వేర్ ఫీట్ 300-400 తగ్గుతుంది, తగ్గిస్తే మాకు ఎంకరేజింగ్ గా ఉంటుందని ఆయన చెప్పారు. అదే జిఎస్టీ గురించి చెప్పారు సార్. జిఎస్టీ గురించి అది చాలా జిఎస్టీలో కూడా చాలా లోపాలు ఉంటాయి, సవరించాల్సిన అవసరం. రామరెడ్డి గారు లేవనెత్తిన అంశాన్ని నేను తప్పు పట్టలేను సార్. నేను క్లారిటీ ఇస్తున్నాను సార్, నేను క్లారిటీ చెప్పదలుచుకున్నాను. ఫైనల్ ఫిజికల్ డెఫిసిట్ అడిగారు తులసిరెడ్డి గారు లేవనెత్తినటువంటి అప్పుల గురించి చెప్తాను సార్. సార్ భారతదేశం 2014లో ఎంత విదేశీ అప్పు ఉందో, మళ్ళీ 10 ఉపయోగిస్తున్నా, ఎంత విదేశీ అప్పు ఉందో అది ఇప్పుడు తగ్గింది సార్. విదేశీ అప్పు ఏ రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ లోన్స్, IMF లోన్స్, మీరు తెలంగాణ కూడా మీరు చూసి ఉంటారు సార్. ఇగో ఈ ప్రాజెక్ట్ వరల్డ్ బ్యాంక్ లోన్, ఈ ప్రాజెక్ట్ IMF లోన్, ఈ ప్రాజెక్ట్ ఏషియన్ బ్యాంక్ లోన్, ఈ ప్రాజెక్ట్ ఇంకో బ్యాంక్ లోన్ తీసుకున్న రోజుల నుంచి ఈ రోజున భారతదేశం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అప్పులు ఎక్కడ నుంచి తీసుకుంటున్నాయి సార్? భారతదేశం యొక్క ఇన్స్టిట్యూషన్స్, భారతదేశం యొక్క ఆర్థిక దాంట్లో ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి సంస్థల నుంచి తీసుకుంటాయి సార్. ఇది అర్థం చేసుకుంటే మీరు తేడాను అర్థం చేసుకుంటారు. అప్పు వారు చెప్పింది గతంలో బోల్డ్ మంది ప్రధానులంతా దానికి 4 రెట్లు అప్పు మీరు పెంచారని చెప్తున్నారు సార్. విదేశీ అప్పు, స్వదేశీ అప్పు వేరే అక్కడే వచ్చింది. మీరు ఏమంటున్నంటే మీరు ముబ్బడిగా డాలర్ల పేరు మీద రష్యా నుంచో చైనా నుంచో కోట్ల రూపాయలు, లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి దాన్ని దేశంలో దోసుకునే ప్రయత్నం చేపించారు. కానీ స్వదేశీ అప్పులో నేను మళ్ళీ ఇప్పుడు PFI సార్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, లేకపోతే హడ్కో ఉంది. హడ్కో అప్పు చేస్తుంది, అది కేంద్ర ప్రభుత్వం లెక్కనే వస్తుంది. కానీ హడ్కో ఎవరికి ఇస్తుంది సార్? ఇండ్లు కట్టే వాళ్ళకి ఇస్తుంది. బ్యాంకింగ్ సెక్టార్ కు పంపింగ్ జరిగింది, ఎవరికి వస్తుంది సార్? ఇండ్లు కట్టే వారికి వస్తుంది. అందుకోసమనే అప్పులు అనేది ఎక్కడ పెడుతున్నారనేది గతంలో మీరు చాలాసార్లు చర్చించారు, మీ చర్చలో ఉంది. అప్పులు ఎక్కడ తెస్తున్నాం, ఎక్కడి నుంచి తెస్తున్నాం, ఎవరికి పెడుతున్నాం, ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాన్ని వారు చెప్పారు. నిర్మాణ రంగంలో హౌసింగ్ లో NPAలు ఆల్మోస్ట్ నిల్లు, అక్కడేమో ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వట్లేదు, ఎగ్గొట్టి లక్షల కోట్లు ఎగ్గొట్టిపోయిన వాళ్ళకి మీరు లోన్ ఎవరు చేస్తున్నారని చెప్పారు. రామరెడ్డి గారు చెప్పారు సార్. సార్ మీరు మళ్ళీ లోన్ వైవరీ ఎవరికి చేయలేదు సార్. లోన్ వైవరీ జరిగింది అనేది ఒక్క కంపెనీకి చెప్పండి సార్. ఈ దేశంలో ఏ ఒక్క కంపెనీ కూడా లోన్ మాఫీ జరగలేదు సార్. రైట్ ఆఫ్ జరిగింది, వైవ్ ఆఫ్ జరగలేదు. రైట్ ఆఫ్ అనేది వారికి తెలియంది కాదు. కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ వేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కోసం తీసి పక్కన పెట్టినంత మాత్రాన అది ఎంత పెద్ద కార్పొరేట్ అన్న మీకు చట్టాలు, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చట్టాలు ఉన్నాయి సార్. చట్టం ప్రకారం ఎవరైనా కార్పొరేట్ కంపెనీ అప్పును ఎగ్గొడితే ఆ కంపెనీకి కానీ, ఆ డైరెక్టర్ కానీ, ఆ వ్యక్తికి కానీ 10 సంవత్సరాల పాటు ఎక్కడ లోన్ పైసా రూపాయి అప్పు కూడా పుట్టదు సార్. సిబిల్ రేటింగ్ ఉంది, మీకు చట్టాలు ఉండే, రూల్స్ ఉన్నాయి సార్. అందుకోసం రీఫైనాన్స్ చేసుకున్న
చట్టం ప్రకారం టెండర్ కండిషన్స్ కి ఎలిజిబిలిటీ లేదు సార్ ఏ టెండర్ రేట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లో రీఫైనాన్స్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్న వాళ్ళకు కూడా రూపాయి అప్పు పుట్టేస్తారు. ఇది బ్యాంక్ కండిషన్స్. బ్యాంక్ మరి వాళ్ళందరూ పే చేస్తే ఎక్కడ పోతున్నాయని చర్చిస్తారు. ఇంకొక ప్రశ్న ఆఖరిగా 20 సంవత్సరాల నుంచి అప్పు బ్యాంక్ కోర్టులు నడుస్తున్న కేసులు ఉన్నాయి, ఎన్సీఎల్టీ నడుస్తున్నాయి, ఇక్కడ డెట్ రికవరీ ట్రిబ్యునల్ లో కేసులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ వైవా వాళ్ళకి మాఫీ చేయలేదు సార్. ఇది మాత్రం చాలా స్పష్టంగా మీ ద్వారా చూసే వాళ్ళకి చెప్పదలుచుకున్నాం సార్. ఏ ఒక్క కంపెనీకి కూడా వైవాఫ్ జరగలేదు. లోన్ జరగలేదన్నారు, రైట్ ఆఫ్ అంటున్నారు. ఎన్పిఎల్ వాటికి ఇప్పటికే పెరిగిపోతుంది. ఎన్పిఎల్ అదే అంటున్నా సార్. ఎన్పిఎల్ అంటే ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొని నేను 3 ఏళ్ళు కట్టకపోతే నన్ను రైట్ ఆఫ్ కింద దాన్ని పక్కన పెట్టేస్తారు. అది ఎన్పిఏ కింద డిక్లేర్ చేస్తారు. దాని అర్థం నేను అప్పు కట్టకపోతే నన్ను వదిలిపెట్టలే, నా మీద కేసు వేస్తారు, నా ఆస్తిని గుంజుకుంటారు, జప్తీ చేస్తారు, ఎట్లన్నా మార్గంలో వసూలు చేస్తారు 8 ఏళ్ళక 10 ఏళ్ళక. అందుకోసం ఎన్పిఏ అయింది, రైట్ ఆఫ్ అయింది వేరు, వైవ్ ఆఫ్ అయింది వేరు. తగ్గలేదు కదా, కారణాలు ఏమన్నా కానివ్వండి. ఎన్పిఎల్ అని కూడా 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఇచ్చిన ఆన్లైన్ ఫోన్ లైన్ అప్పుల ఎన్పిఎల్ సార్. ఇవన్నీ కూడా ఫోన్ లైన్ అప్పులు 10 జనపతి ఇచ్చినటువంటి అప్పులు తప్పిస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక్క ఎన్పిఏ కూడా జరగట్లేదు సార్. అది ఏ కార్పొరేట్ కంపెనీ కూడా జరగట్లేదు. కావాలంటే లెక్కలు మరోసారి చర్చ